ప్రైజ్ లార్డ్. నజరేయుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో మీ అందరికీ కూడా శుభవందనాలు తెలియజేస్తున్నాను. మానవుడికి దేవునికి మధ్య సంబంధము ప్రేమ అనేది ఉండాలి. దేవుడు శాశ్వతమైన ప్రేమతో ఆయన మనల్ని ప్రేమిస్తున్నాడు కనుక మనము కూడా అట్టి రీతిగా ఆయన ఆరాధిస్తూ, ఆయన ప్రేమిస్తూ, ఆయన సేవిస్తూ, ఆయన గణపరుస్తూ, ఆయన పూజించి ఆయన గణపరచాలని ఆయన యొక్క ఉద్దేశం. అయితే ప్రతి మానవుడు కూడా దేవుని నుండి వెడలిపోతున్నాడు. ఏ విధంగా వెడలిపోతున్నాడంటే, మన యొక్క అవయవాలు దేవుడిచ్చినవి. ఆయన యొక్క స్వరూపమందు మానవుణ్ణి తన పోలిక చొప్పున మనల్ని సృష్టించాడు, ఆయన్ని మనం చేసుకున్నాడు ఎంతో ప్రేమగా. అయితే ఈ యొక్క జీవితంలో మనం ఈ లోకములో ఉన్నప్పుడు బలహీనపరచబడి దేవునికి అసహ్యమైన క్రియల చేత దేవునికి మనము దూరం అయిపోతున్నాం. ప్రియ దేవుని బిడ్డ, ఒక్క నిమిషం ఆలోచించు. నీ జీవితంలో, నా బ్రతుకులో కూడా ప్రభువు మనకి సమీపంగా ఉండాలని ఆయన ఆశపడుతున్నాడు. ఆ సమీపాన్ని మనం అందుకోవాలి కానీ, ఆ ప్రేమను మనం ఆహ్వానించాలి కానీ మనము దూరం చేసుకోకూడదు. అయితే దేవునికి అసహ్యమైనవి మనము కొన్ని రీతిలో, అనగా మానవుడి రీతిలో అవి జరుగుతున్నాయి, జరిగించడానికి సాతానుడు ప్రేరేపిస్తున్నాడు అనేది మనము గ్రహించి, మనకిచ్చే జీవితము, మనకిచ్చే ఆత్మ దేవునికి మరి అర్పించే విధంగా, దేవుని దగ్గరికి చేరే విధముగా మనము తయారవ్వాలి. కానీ మన యొక్క బ్రతుకును బట్టి దేవుడు మనకిచ్చే ఈ యొక్క శరీరం ద్వారా, ఈ యొక్క అవయవాల ద్వారా దేవునికి దూరముగా వెళ్ళిపోకుండా మన జీవితాలు సరి చేసుకోవాలని మరి నా యొక్క విన్నపము, నా యొక్క ప్రార్థన అనేది మీరు గమనించవలసిందిగా నేను మనవి చేస్తున్నాను. ప్రియ దేవుని బిడ్డలారా, సామెతల గ్రంథము 6వ అధ్యాయము 16వ వచనం నుండి 19వ వచనం వరకు మనం ధ్యానించుకున్నట్లయితే, అక్కడ యెహోవాకు హేయమైనవి మరి 7 కలవని మనం అక్కడ ధ్యానించగలుగుతున్నాం. మరి మన యొక్క అవయవాల ద్వారా మనము దేవునికి మహిమపరచబడినట్లు, మనము అది హోమముగా ఆయన్ని ఆరాధించే విధముగా ఉండాలి తప్ప, ఆయనకు అసహ్యకరమైనది రీతిలో మనము బ్రతకకుండా మనం చూసుకోవాలనేది లేఖనం సెలవిస్తుంది, దేవుడు సెలవిస్తున్నాడు. అదే మాటను మీ ముందు పెడుతున్నాను. ఒక్క నిమిషము మీ జీవితంలో, మీ బ్రతుకులో ఆలోచించుకొని మంచి నిర్ణయం తీసుకొని దేవునికి సమీపము కలిగి మనకిచ్చే అవయవాల ద్వారా మనము దేవునికి ఆరాధించే విధముగా, అర్పించే విధంగా పరిశుద్ధమైన జీవితం కలిగి ఉండాలని మరి నా యొక్క వర్తమానమును నేను మీ ముందు పెడుతున్నాను.